ఎన్నికల్లో ఓట్లు అడగకుండా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని విమర్శించేందుకే టీడీపీ నేతలు పరిమితమవుతున్నారని వైసీపీ మహిళా నేతలు గంగుల భానుమతి, తోపుదుర్తి శైలజారెడ్డి అన్నారు. జేఎన్టీయూ సమీపంలోని చిన్మయనగర్లో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళుతూ గత 5 ఏళ్లలో రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా శైలజారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ప్రతి ఇంటికి సంక్షేమం అందించారన్నారు. అందుకే అక్కడ జగన్, ఇక్కడ ప్రకాష్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. నమస్తే అండి. ప్రచారం చాలా బాగా సాగుతుంది. ముందు కంటే చాలా మెరుగుపడుతున్నాయి. చాలా మంది జీవితాల్లో వెలుగు వస్తుంది. ఈసారి కూడా ఖచ్చితంగా జగన్ రెడ్డి గారే వస్తారు. ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారే వస్తారు. జై జగన్, జై ప్రకాష్ రెడ్డి. మరోవైపు గంగుల భానుమతి మాట్లాడుతూ ప్రకాష్ రెడ్డి ఇక్కడ నీరు అందించారు, ఇల్లు ఇచ్చారు, ఎంతో అభివృద్ధి చేస్తారు. అందుకే ఆయన ధైర్యంగా ఓటు అడుగుతున్నారన్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం విమర్శలకే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. చిన్మయనగర్కి వచ్చిన ప్రచారానికి నేను చూసాను. నేను తిరుగుతున్నాను, ప్రకాశాంత పాటు తిరుగుతున్నాను. ఎక్కడ చూసినా కూడా పూల వర్షము, టపాకులు ఎక్కడ చూసినా ఉన్నాయి. కానీ ప్రజలు చాలా ఉంది, చాలా మెరుగుపడింది. మా అన్న, మా ప్రకాష్ అన్న చాలా సొంతం డబ్బులు ఖర్చు పెట్టి అన్నీ అభివృద్ధి చేసినాడు. గవర్నమెంట్ నుంచి ఒక పని కూడా తీసుకోలేదు. కానీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చి మాకు ఓటేయండి, ప్రకాష్ ఇట్లా అంటున్నారు. కానీ వాళ్ళు చేసిన పని ఏమున్నా ఉందా? వాళ్ళు చేసిన పని ఏమైనా ఉందా? మా ప్రకాష్ సొంతంగా ఇల్లు కట్టిస్తున్నాడు, అమ్మ డైరీ చేసినాడు, పేరు డ్యామ్ నీళ్ళు తెచ్చినాడు. ఫస్ట్ అది మెయిన్ ఏమంటే పేరు డ్యామ్ నీళ్ళు తెచ్చినాడు. వాళ్ళు ఏమో చేసినారా? తీసుకురాలేదు. వాళ్ళు ఏం చెప్తారంటే మేము చేసినాము. నేను ఓటే అడుగుతున్నా టీడీపీ వాళ్ళకి, సునీతమ్మకి, మీరు ఊర్లోకి వెళ్ళి ఓటు అడగండి. ఒకరి మీద ఒకరు కాదు చెప్పేది, కానీ ఓటు అడగండి, ఓటు వేయించుకోండి, గెలుచుకొని మళ్ళీ మా దగ్గరికి రండి మీరు, అంతవరకే. కానీ వాళ్ళు చేయలేరు, ఓట్లు అడగలేరు, ఏమి లేదు. గెలిచేది మేమే. పైన వచ్చే జగన్, కింద వచ్చేసి ప్రకాష్ రెడ్డి అన్న. ఎంఏ శాంతమక్క. ఇది జై జగన్.